బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. మరికొద్ది గంటల్లో సభ జరగాల్సి ఉన్న పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గచ్చిబౌలి వేదిక తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించేందుకు జనసేన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే శాంతి భద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సభపై సందిగ్ధత నడుస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్కు సిద్ధమయ్యారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్య జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సభకు అనుమతి నిరాకరించిన ప్రెస్ మీట్కు మాత్రం పోలీసులు అభ్యంతరం చెప్పరని భావిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. మరికొద్ది గంటల్లో సభ జరగాల్సి ఉన్న పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గచ్చిబౌలి వేదిక తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించేందుకు జనసేన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే శాంతి భద్రతల కారణంగా పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక మరోవైపు సభపై సందిగ్ధత నడుస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్కు సిద్ధమయ్యారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్య జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సభకు అనుమతి నిరాకరించిన ప్రెస్ మీట్కు మాత్రం పోలీసులు అభ్యంతరం చెప్పరని తాను భావిస్తున్నట్లు వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.